షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనుదిన వాక్యముల చేత ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్న బిడ్డలారా, ఆ ఎలోహిమైన యెహోవా మిమ్మల్ని సమృద్ధిన దీవెనతో నింపునుగాక. మీకు ఆయన తన క్షేమం నుంచి మిమ్మల్ని బలపరచునుగాక. ఆయన యొక్క దీవెన చేత మిమ్మల్ని నింపి ఆయన మిమ్మల్ని వర్ధిలింప చేయనుగాక. అనుదిన కృపల భాగంగా లేఖన భాగం చూసుకుంటే ఈ దినము కూడా ద్వితీయోపదేశ ఖండం 30వ అధ్యాయము ఇక 10వ వచనంలో మధ్యలో భాగంలో ఉంటుంది. నీకు మేలగున్నట్లు నిన్ను వర్ధిలింప చేయును. ఆ పరమ తండ్రి నీకు మేలు కలుగున్నట్లుగా నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. నీ గర్భఫలముల విషయంలో, నీ చేతి పనుల విషయంలో, నీ సమస్త విషయాలలో ఆ పరమత నిన్ను ఏం చేస్తాడట? నిన్ను వర్ధిల్లింపజేస్తాడు, నీకు మేలు కలుగున్నట్లుగా. అవును ప్రియులారా, మన పరమ తండ్రి మేలు చేటు ఎందుకు సంతోషించువాడు. ఆయన మంచివారికి మేలు తప్పక చేస్తాడు. ఆయన ఎందుకు భయభక్తులు ఉంచువానికి ఆయన తప్పక మేలు చేస్తాడు. ఏ మేలు చేయక మానడు. కాబట్టి ఆయన మనకు మేలు చేటు ఎందు నిరంతరము ఆయన సంతోషించేవాడిగా ఉన్నాడు. ఎదురు చూస్తుంటాడు, ఎప్పుడప్పుడు నా కుమారునికి నా కుమార్తెకు మేలు చేస్తానా అని. ఎందుకంటే తన బిడ్డలు తన కొరకు ఎదురు చూస్తుంటాడుగా. వారిని ఆయన మేలులతో తృప్తిపరిచే నాథుడు, మేలులతో నింపి ఆయన ధైర్యపరిచే నాథుడు, మేలులతో నింపి వారిని బలపరిచే నాథుడు ఆయన. కాబట్టి నీకు మేలగున్నట్లు నిన్ను వర్ధిలింపజేసి తనకు ఇష్టకరమైన మహిమకరమైన ఆయనకు ఆ కీర్తికరమైన స్థితిలో ఆయన నిన్ను నిలబెట్టుకునే నాథుడు ఆయన. కాబట్టి ఆయన మేలులు చేత మనం నింపబడాలి అంటే మనం ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగిన జీవితము, ఆయన సన్నిధానంలో ఆయనకి ఇష్టకరమైన జీవితము మనం జీవించినట్లయితే ఆయన మనం తప్పక మేలులతో నింపుతాడు. కాబట్టి ఆయన సూచించిన ఆయన చెప్పిన మార్గంలో మనం నిందారహితంగా నడుచుకున్నట్లయితే, మనము ఆయన ఆజ్ఞలకు గట్టలకు విధేయమవుతూ ఆయనకు ప్రేమైన జీవితం జీవించినట్లయితే ఆయన తప్పక మేలు చేస్తాడు. కాబట్టి ఆయన యొక్క లేఖనాలు సెలవిచ్చబడినాయి. ఆయన మేలు చుట్టూ యందు సంతోషించేవాడు, నీకు మేలు కలుగున్నట్లుగా సమస్తము ఆయన సమకూడి జరిగిస్తాడు. ఎలోహింను ప్రేమించే వారికి సమస్తమును సమకూడి మేలుకరమైన జీవితంలోకి, మేలుకరమైన స్థితిలోకి ఆయన సమకూడి అన్నీ జరిగిస్తూ ఉంటాడు సుమా. కాబట్టి ఆయన కీడు చేయవాడు కాదు, ఆయన మేలు చేయవాడే. నీ జీవితంలో మేలు చేయటకు ఆయన త్వరితముగా నీకు మేలు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన ఎందుకు భయభక్తుల వారి నిమిత్తము ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది సుమా. ఎవరైతే నరుల ఎదుట, ఈ లోకంలోని సమస్త జనుల ఎదుట ఆయన ఒప్పుకుంటారో, ఆయన ఆరాధిస్తారో, ఆయన గణపరుస్తారో వారికి ఆయన సిద్ధపరిచించి పెడతాడు, మేలులు దాచించి పెడతాడు. దాచించిన మేలులతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు, సిద్ధపరిచిన మేలుతో నిన్ను నింపుతాడు ఆ పరమతన్ని. కాబట్టి ఆ మేలుల చేత నువ్వు తృప్తిపరచబడి, వర్ధలింపబడి, ఆస్వాదింపబడి ఆ మేలుల చేత నువ్వు ఆయనకి ఇష్టకరమైన మహిమకరమైన ఆయన నామానికి మహిమకరమైన సాక్షాత్కరమైన జీవితం జీవించాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ మనల్ని తన యొక్క మహిమకరమైన స్థితిలో నిలబెట్టినట్లుగా మనల్ని మేలుతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, సర్వోన్నతుడ, జీవాధిపతి ఆశ్వామిస్యానికి స్తోత్రములు. నీకు మేలుగున్నట్లు నిన్ను వర్ధిలింపజేస్తున్నారని సెలవిచ్చినారు. మా సమస్త విషయాల్లో మీరు మాకు మేలు చేసేవారు. కాబట్టి మీ మేలుతో మీరే మమ్మల్ని నింపి, మీరే మమ్మల్ని బలపరిచి, మీరే మమ్మల్ని అయ్యా తృప్తిపరచమని ప్రార్థిస్తూ మానశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యెహోవా కృప, కనికరము, మేలులు నిరంతరం మనకు ఆయన అనుగ్రహించి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.